ముఖ్యంగా యాంకర్ మంచి హరినారాయణ పేరు తగ్గట్టు విష్ణుమూర్తికి మంచి యాంకర్ దొరికాడు. చాలా చాలా చక్కగా ఉంది ఉపన్యాసం మరియు యాంకరింగ్. ఓకే, పూర్వము మనకి ఇప్పుడైతే అన్ని అద్దాలన్నీ కనిపిస్తున్నాయి, మిర్రర్స్. మొట్టమొదట అద్దం వచ్చిందట. అద్దం అంతవరకు ఎవ్వరికి తెలియదు. అద్దం అంటే మన మిర్రర్, మగం చూసుకునే అద్దం. ఒక రైతు పొలం తొంతుండి ఆడికి ఎక్కడ ఒక అద్దం మొక్కింది, చిన్న అద్దం మొక్క దొరికింది. అద్దం పెంకు ఎప్పుడూ అంత ముందు ఎవరో చూశారు. అద్దం పడిపోయి రైతుకి ఆ పొలం తొంతుండి అద్దం దొరికింది. వాడు చూసుకోండి మొఖం, అది మొఖం వాడు ఎప్పుడు చూసుకోలే. అలా ఈ మొఖం వాడు చూశాడు. ఓరమ్మ అయ్యే వచ్చినాడు రా, నాలాగేమో నాకు దీవించడానికి వచ్చిందని చెప్పి ఆ అద్దం తీసుకెళ్ళి తిన్నగా పెట్టి దాచుకొని రోజు ఎక్కడికి వెళ్ళినా ఆ అద్దం చూసుకున్నాడు. అయ్యా నేను బయటికి వెళ్తాను, నాకు దీవించని చెప్పి పెట్టేసాడు లోపల. ఇలాగా రోజు ఎక్కడికి వెళ్ళి క్యాంప్ వెళ్ళినా అద్దం తీయడము, మొఖం చూసుకోవడము. ఉదయం లేచిన వెంటనే అయ్యా బాగుండవా అనుకుని అద్దం చూడడము, మళ్ళీ పెట్టి దాచడము. అలా ఆవిడ చూసింది. ఏటిడు రోజు పెట్టి దగ్గరికి వెళ్తాడు, పెట్టి దగ్గరికి వెళ్ళి ఏదో చూస్తాడు, మళ్ళీ నవ్వుకుంటాడు అని అలా ఆవిడ చూసింది. అది ఎప్పుడు అద్దం చూడలేదు. అలా ఆవిడ అడిగిపోయిన తర్వాత చూసింది. చూస్తే గేట్ లోపల ఉంది, అద్దం కనిపించింది, దాని మొఖం కనిపించింది. అంతకుముందు అది మొఖం ఎప్పుడు చూసుకోలేదు. సో వాళ్ళ అమ్మని ఆయన ఎవరితో కిందలు పెట్టున్నాడు రా, ఏ లంజి కిందలు పెట్టినాడు, గంటడకన్నా ఏ లంజి కింద తెచ్చి పెట్టినావు చెప్పు, నీవు ఎవరితో ఉంచాను, ఎవరితో లంజి అని ఇది అడిగింది. నేను ఎవరితో పెట్టినా మా అయ్య అంటాడు. చూడే మా అయ్య, అది చూసింది. ఆ లంజి ఉంది, మా అయ్య చూడే మా అయ్య, అది చూసింది. లంజి కన్నా చూడు గంట కన్నా లంజికి పెట్టినది. సరే ఈ తగు ఇలాగైపోయి మొత్తం పైన ఊర్లో పాకేసి ఒక ముసలి ఆవిడ, ఏటమ్మా ఎంతవరకు మంచి బతికోలు, చాలా అన్యోన్యమైన దంపతులు, మరి మీరు ఏమి దెబ్బలాడుకోవాలని అడిగింది. ఏడు చెప్తున్నామ్మా, ఈ గంట ఒక 4 రోజులు ఒక లంజి తెచ్చి ఇంట్లో ఎట్టాడు, ఎప్పుడు చూసినా దాని మొఖమే చూస్తుడు, తెల్లారు లేచి దాని మొఖమే, పడుకున్నప్పుడు దాని మొఖమే. ఎవరు అమ్మా నేను చూస్తాను. ఆ ముసలి ఎప్పుడు చూసుకోదు. ఓ ఆయన లేక ముసిలి దానికి మీరు మూడు ఎంత ప్రేమించాడే అని చెప్పి ఆ అమ్మది. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.